హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ప్రత్యేక దినోత్సవాలు. ఈ సందర్భంగా నేడే మేడే త్యాగ దినం అనేటువంటి అంశాన్ని డి రాజా సిహెచ్ నరసింగరావుల ప్రేరణాత్మకమైన అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. నేడే మేడే త్యాగ దినం. ఇక వినండి. త్యాగానికి ప్రతీక మేడే. మేడే కర్మకాండ కాదు, అది ఒక మహత్తర పోరాటానికి, త్యాగానికి, ఇంకా సాధించని పని అంటే గౌరవానికి చిహ్నం. దీని మూలాలు షికాగోలోని హే మార్కెట్లో రోజుకు 8 గంటల పని విధానం సాధించుకోవడానికి కార్మికులు చేసిన ఉమ్మడి పోరాట జ్ఞాపకం అది. 1886 మేలో అమెరికా వ్యాప్తంగా వేలాది మంది కార్మికులు సమ్మె కట్టారు. మే 4వ తేదీన హే మార్కెట్ వద్ద శాంతియుతంగా ప్రదర్శన నిర్వహిస్తున్న కార్మికులపై దాడి చేశారు. ఆ కార్మికుల మీద కిరాతకంగా దాడి చేశారు. కార్మిక నాయకులను అరెస్టు చేశారు. లేనిపోని ఆరోపణలు మోపారు. ఆ మృతవీరుల చరిత్ర ప్రపంచవ్యాప్తంగా పోరాటాలకు ప్రతీక అయ్యింది. మేడే ఉత్సవం లాంటిది కాదు, అది దోపిడీని ధిక్కరించడానికి తార్కాణం. ఆ కార్మికుల కోరికలు విప్లవాత్మకమైనవి. అవి రోజుకు 8 గంటల పని, 8 గంటల విశ్రాంతి, 8 గంటల పాటు స్వేచ్ఛగా గడపటానికి అవకాశం. మేడే నినాదం పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా కార్మికుల పోరాటానికి ప్రతీక అయింది. అదనపు విలువను, దోపిడీ కుదరదని నినదించిన రోజు. కార్మికుల చేత ఎక్కువ గంటలు పనిచేసి లాభాలు ఒళ్ళుకోవడమే అని కార్ల్ మార్క్స్ అన్నారు. పని గంటల పరిమితిని నిర్ధారించడం కేవలం ఆర్థిక విషయాలకు సంబంధించింది కాదు, అది రాజకీయ కోరిక కూడా. అది అసలు పెట్టుబడి అన్న తర్కాన్ని నేరుగా సవాలు చేయటమే. ఆ రకంగా మేడే కార్మిక వర్గ సంఘీభావ దినం అయింది. తమ పోరాటాలన్నీ పరస్పరం సంబంధం ఉన్నవి అని కార్మికులు గ్రహించారు. మేడేను కార్మిక దినోత్సవంగా గుర్తించడమే ప్రొలిటేరియట్లు అంతర్జాతీయ తత్వాన్ని గుర్తించడం. సోవియట్ యూనియన్లో మేడే రోజు సెలవు ప్రకటించడం కేవలం యాదృచ్ఛికం కాదు, అది కార్మికులు చరిత్ర నిర్మాతలు అని గుర్తించడం. సోషలిజంలో కార్మికులు కేవలం వినిమయ వస్తువులు కారు, కార్మికులు సమాజానికి పునాది. మేడేను అధికారికంగా గుర్తించడం కార్మిక శక్తిని గుర్తించడమే. ఇదంతా విప్లవకర పరిణామం ద్వారానే సాధ్యమైంది. మన దేశంలో మేడేకు ఒక సమరశీల లక్షణం ఉంది. 1923లో దేశంలోని తొలి కమ్యూనిస్టులైన సింగారవేలు చెట్టియార్, ఆయన నాయకత్వంలో మద్రాసులో మేడే నిర్వహించారు. ఆయన తొలినాళ్ల కార్మిక నాయకుడు. అప్పుడు మేడే నిర్వహించడం కేవలం ప్రతీకాత్మకమైంది కాదు, అది భారత కార్మికులను అంతర్జాతీయ కార్మికులతో అనుసంధించడానికి జరిగిన ప్రయత్నం. వర్గ పోరాటాన్ని గుర్తు చేయడం. మన దేశంలో కార్మికుల హక్కులు వీధి పోరాటాలలో, చట్టాల తయారీలో ఇమిడి ఉంది. పుదుచ్చేరిలో ఫ్రెంచి వలస పాలన కొనసాగుతున్నప్పుడు వి సుబ్బయ్య నాయకత్వంలో జరిగిన పోరాట ఫలితంగా దక్షిణాసియాలో 8 గంటల పని అమల్లోకి వచ్చింది. ఇది ఒక రాయితీ కాదు. కార్మికులు సమైక్యంగా ఉంటే, సమరశీలురుగా ఉంటే వలస పాలకుల నుంచి తమ హక్కులు సాధించుకోగలరని ఆ పోరాటం నిరూపించింది. జాతీయ స్థాయిలో పరిపాలనలో మార్పులు తీసుకొచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వైస్రాయ్ పాలనా మండలిలో కార్మిక సభ్యుడిగా ఉన్నప్పుడు కార్మికుల రక్షణకు వ్యవస్థారూపం కల్పించారు ఆయన. 8 గంటల పనిదినాన్ని ప్రవేశపెట్టారు.
ప్రసూతి సందర్భంగా సదుపాయాలు కల్పించారు. సామాజిక భద్రతకు పునాదులు వేశారు. ఇవన్నీ చెదురుమదురుగా జరిగిన సంస్కరణలు కావు. కార్మికులు నిరంతరం ఒత్తిడి చేసినందువల్ల కలిగిన ప్రయోజనాలు. ప్రత్యక్ష పోరాటాలు, వ్యవస్థల్లో కార్మికుల ప్రాతినిధ్యం వల్ల కార్మిక హక్కులు రూపొందాయి. ఈ ద్వంద్వ విధానం కార్మికోద్యమానికి కీలకమైంది. హక్కులు ఎవరో ఇచ్చేవి కావు, అవి శాశ్వతము కావు. వాటిని పోరాడి సాధించుకోవాల్సిందే, రక్షించుకోవాల్సిందే. ప్రస్తుతం హక్కులను రక్షించుకోవటమే పెద్ద సవాలుగా తయారైంది. మన దేశంలో కార్మికులు 2 రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. మొదటిది, నేటి పాలక పార్టీ ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాన్ని రుద్దడం. సంస్కరణల మిషతో మోదీ ప్రభుత్వం 4 కార్మిక చట్టాలను తీసుకొచ్చింది. ఈ చట్టాలు సాధించదలుచుకున్న హక్కులను పరిరక్షించుకోవడాన్ని కష్టతరం చేశాయి. కొత్తగా తీసుకొచ్చిన ఈ స్మృతులు కార్మిక సంఘాలను ఏర్పాటు చేసుకోవటం, వాటిని నిలబెట్టుకోవటం ఇబ్బందిగా తయారైంది. కాంట్రాక్ట్ పద్ధతిలో కార్మికులను నియమించుకోవడానికి మార్గం సుగమమైంది. సిబ్బందిని నియమించడం, తొలగించటం సునాయాసమైపోయింది. ఈ స్మృతులు అధికారాలను ప్రభుత్వ గుప్పెట్లో పెట్టేశాయి, తనిఖీలను తగ్గించేశాయి, పెట్టుబడులకు అనుకూలంగా పరిస్థితిని మార్చేశాయి. అదే సమయంలో కార్మికులను మత ప్రాతిపదికన చీలుస్తున్నారు. వర్గ సమైక్యతను ప్రమాదకరంగా భావిస్తున్నారు. కార్మికుల మధ్య తంపులు పెడుతున్నారు. మతం ద్వారా కార్మికులను గుర్తించడం మొదలైంది. దీనివల్ల కార్మికులు ఉమ్మడిగా పోరాడి హక్కులు సాధించుకునే అవకాశం సన్నగిల్లింది. అర్థవంతమైన పోరాటాలు ఉంటేనే హక్కులు సాధించుకోవటం సాధ్యం కాదు. కార్మికుల ప్రతిఘటనను నేరంగా పరిగణిస్తున్నారు. నోయిడాలో జరుగుతున్న పోరాటాలను ఎలా అణచివేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. నేడు ప్రభుత్వం బహిరంగంగా విద్వేషపూరితంగా ప్రవర్తిస్తుంది. మేడేకు ముందు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ కార్మికులను హెచ్చరించడానికి సాహసిస్తున్నాడు. యోగి ప్రకటనలు యాదృచ్ఛికమైనవేమీ కాదు. ఇవి కార్మిక సంఘాల చట్టబద్ధతను, న్యాయబద్ధతను ప్రశ్నార్థకరం చేస్తున్నాయి. కార్మిక హక్కులను ప్రమాద సూచికలుగా చిత్రిస్తున్నారు. ఈ పరిస్థితిలోనే కార్మికులు ధరల పెరుగుదల, వేతనాలు పెరగకుండా స్తంభించిపోవటం, జీవన పరిస్థితులు దిగజారటం ఇలాంటివి ఎదుర్కోవలసి వస్తుంది. ద్రవ్యోల్బణం, వంట గ్యాస్ లాంటి నిత్యావసర సరుకుల కొరత కార్మికుల జీవితాన్ని దుర్భరం చేస్తున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత కూడా వలస కార్మికులు వివక్ష ఎదుర్కోక తప్పడం లేదు. అభివృద్ధి మంత్ర జపం ఎందుకు కొరగాకుండా పోతున్నాయి. ఉత్పత్తి చేసేవారికి పేదరికం మిగులుతుంది. సత్వర సాంకేతిక పరిణామం కార్మికులకు ఎదురయ్యే మరో పెద్ద సవాలు. కృత్రిమ మేధ విపత్కరంగా తయారవుతుంది. ఇది ముందెప్పుడో వచ్చే విపత్తు కాదు. కార్మిక మార్కెట్ల పరిస్థితి మారిపోతుంది. సాంప్రదాయక ఉద్యోగాలు మాయమవుతున్నాయి. పెద్ద ఆర్థిక వ్యవస్థల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. కార్మికులు రాను రాను అభద్రతకు లోనవుతున్నారు. వేతనాలు పెరగడం లేదు. పనితీరుపై నియంత్రణ లేకుండా పోతుంది. ప్రభుత్వ స్పందనలో స్పష్టత లేదు. ఉద్యోగాలు కోల్పోయిన వారిని పట్టించుకోవడమే లేదు. కొత్త నైపుణ్యాలు కల్పించడం లేదు. సాంకేతిక మార్పులకు అనుగుణంగా సామాజిక రక్షణ లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేక నగరాలకి తరలి వస్తున్నారు. వారు గిగ్ వర్కర్లుగా మారిపోతున్నారు. సాంకేతికత జనానికి ఉపకరించడం లేదు. పెట్టుబడికి అనుకూలమైన ఏర్పాట్లే జరుగుతున్నాయి. కార్మికులు దిక్కులేని వారవుతున్నారు. ఈ స్థితిలో కార్మిక ఐక్యత అత్యావశ్యకం. కార్మిక ఐక్యతే వారి బలం. ఆర్థిక పోరాటాలు, రాజకీయ పోరాటాలు రెండూ కార్మికులకు అవసరమే. కార్మికోద్యమాలు విస్తృత ఉద్యమాలలో భాగం కావాలి. షికాగో వారసత్వం, సోవియట్ అనుభవం, సింగారవేలు, సుబ్బయ్య, అంబేద్కర్ లాంటి వారి కృషి మాటల్లో చెప్పలేనిది. ఇది ఆచరణలో కొనసాగాలి. 8 గంటల పనివేళలు, ప్రసూతి సందర్భంగా సదుపాయాలు, సామాజిక భద్రత, కార్మిక సంఘాలు పెట్టుకోవడం లాంటి వారికి నిరంతర పోరాటాలు అవసరం. పోరాటం లేకపోతే ఇవేమీ మిగలవు. కార్మిక వర్గం వినియోగ వస్తువు కాదు. సంపద సృష్టించే వారి పని పరిస్థితులపై వారికే అధికారం ఉండాలి. ప్రజాస్వామ్యం బ్యాలెట్ పెట్టెలకు పరిమితం కాకూడదు. అసమానత్వం పెరగడం, నిరంకుశత్వం పెరగడం లాంటివి
మేడే లాంటి సందర్భాల అవసరాన్ని మరింత పెంచుతాయి. కార్మికులు చీలికలు వారికలు కాకుండా హక్కులు అంతరించకుండా కృషి చేయాలి. సమాజ దృష్టితో పనిచేయాలి. అసలైన మేడే స్ఫూర్తి ఇదే అంటూ సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా ఆయన ఈ సందర్భంగా నేడే మేడే త్యాగదినం గుర్తు చేస్తూ అందజేసిన ఈ అంశాన్ని మనం వినిపిస్తూ, అలాగనే మరో విషయంగా అశేష త్యాగాల చరిత్రే మేడే పోరాటం అంటూ సిహెచ్ నరసింహరావు అందజేసిన ఈ సందేశాంశాన్ని కొనసాగింపుగా వినండి. అశేష త్యాగాల చరిత్ర మేడే పోరాటం. మానవజాతి చరిత్రలో కష్టజీవుల గతిని వర్గ పోరాటం మార్చింది. 8 గంటల పనిదినం కోసం సాగిన పోరాట క్రమమే కార్మిక వర్గానికి సోషలిజం సాధించింది. పెట్టుబడిదారీ విధానానికి చరమగీతం పాడింది. మేడే ఈ సందర్భంగా తక్షణ డిమాండ్లకు పరిమితం కాకుండా అంతిమ సోషలిస్ట్ లక్ష్యం గురించి కార్మిక వర్గానికి వివరించాలి. 1866 నుండి 1886ల మధ్య కార్మిక వర్గపు ఉద్యమాలపై తీవ్ర నిర్బంధం సాగింది. కార్మిక వర్గం సామూహిక హత్యలు, ఉరితీతలకు గురైంది. 1871 నాటికి ప్యారిస్ కమ్యూన్తో కార్మిక వర్గ తిరుగుబాట్లు ఉన్నత స్థాయికి చేరాయి. 8 గంటల పనిదినం కోసం 1886 మే 1 నుంచి సమ్మె చేయాలని అమెరికా, కెనడాల ట్రేడ్ యూనియన్లు నిర్ణయించాయి. 8 గంటల పనిదినం కోసం జరుగుతున్న ఉద్యమాలను అణచటం పెట్టుబడిదారులకు సాధ్యం కాలేదు. అమెరికాలోని చికాగో నగరంలో హే మార్కెట్ ఘటన 8 గంటల ఉద్యమంలో పెద్ద మలుపు. చికాగోలో వేలాది మంది కార్మికులు సమ్మె సమరశీలంగా సాగింది. పోలీసుల దౌర్జన్యానికి మే 3న 6 కార్మికులు ఆహుతయ్యారు. ఎందరో గాయపడ్డారు. మే 4న ప్రశాంతంగా జరుగుతున్న ప్రదర్శనపై పోలీసులు దాడి చేశారు. ఆ ఘర్షణలో 4 కార్మికులు నేలకొరిగారు. కార్మిక నాయకులపై అక్రమ కేసులు బనాయించి ఉరికంబాలకు ఎక్కించారు. అనేక మంది నాయకులకు దీర్ఘకాలం జైలు శిక్షలు విధించారు. ఈ ఘటన ప్రపంచ కార్మిక వర్గాన్ని కుదిపివేసింది. ఈ ఘటన తర్వాత అడవిలో దావానంలా 8 గంటల పనిదినం ఉద్యమం ప్రపంచమంతా విస్తరించింది. 1890 మేడే నాడు స్పెయిన్, బ్రిటన్లలో లక్షలాది మందితో ప్రదర్శనలు జరిగాయి. బార్సిలోనాలో 1,00,000 మందితో ప్రదర్శన జరిగింది. జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్కుల్లో కొన్ని నగరాల్లో అనేక ఫ్యాక్టరీల్లో సమ్మెలు చేసి అంతర్జాతీయ దినం పాటించారు. వియన్నా ప్రదర్శనలో 1,00,000 మంది పాల్గొన్నారు. యూరప్లోని బుడాపెస్ట్లో 60,000, మార్కెల్స్లో 50,000 మంది, ప్రేగ్లో 35,000 మంది కార్మికులు పాల్గొన్నారు. జర్మనీలో జరిగిన మేడే ప్రదర్శన 3 లక్షల మందితో అత్యంత ఉత్సాహంగా జరిగిందని బెబెల్కు ఏంగిల్స్ రాసిన లేఖలో పేర్కొన్నారు ఆయన. వందలాది మంది కార్మికులు రక్త తర్పణలో కార్మిక వర్గం 8 గంటల పనిదినాన్ని సంపాదించింది. కానీ పాలకులు నేడు ప్రాథమికమైన పని గంటల హక్కునే ధ్వంసం చేస్తున్నారు. ఇతర కార్మిక హక్కులన్నీ కబళిస్తున్నారు. కార్మిక హక్కులను కాపాడుకోవడానికి ఏ పోరాటానికైనా సిద్ధం కావాల్సి ఉంది. తరాల నుంచి సాధించుకున్న హక్కులను ఎటువంటి త్యాగాలైనా చేసి కాపాడుకోవటమే కార్మిక వర్గ చరిత్ర. నోయిడా పోరాటాన్ని పరిశీలిస్తే 2026 ఫిబ్రవరిలో హర్యానాలోని పానిపట్, బరౌనీ ప్రాంతాల్లో ఎలాంటి కార్మికులు కనీస వేతనాలు పెంచాలని కోరుతూ 12 గంటల పని పద్ధతిని వ్యతిరేకిస్తూ ఉద్యోగ భద్రతకై నిరవధిక సమ్మె చేశారు. ఆ ఉద్యమాన్ని ఆపడం యాజమాన్యం ప్రభుత్వాల తరం కాలేదు. ఏప్రిల్ 13 నాటికి ఈ ఉద్యమ దావానలం నోయిడా ప్రాంతానికి విస్తరించి వేలాది మంది కార్మికులు నార్థన్ క్యాపిటల్ రీజియన్ ఎన్సీఆర్ ఆ ప్రాంతంలో జాతీయ రహదారి 24ను స్తంభింపజేశారు. కార్మికులకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనం నెలకు 11,000గా ఉంది. హర్యానాలో ఇటీవల పోరాటాల ఫలితంగా జీతాలు నెలకు 3,000 పెంచారు. ప్రతి పరిశ్రమలో పర్మనెంట్ కార్మికులు లేకుండా కాంట్రాక్ట్ కార్మికులతో కీలకమైన ఆపరేషన్, మెయింటెనెన్స్ పనులు చేయిస్తున్నారు. కానీ గత 15 సంవత్సరాల నుంచి జీతాలు పెంచకపోవడంతో కార్మికుల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొన్నది. ఉత్తర భారతదేశంలో గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో ఒకేసారి బ్లాకులో అనేక రెట్ల ధరలు
పెంచారు. పెట్రోలియం ధరలు ప్రభుత్వమే పెంచడంతో అన్ని వస్తువుల ధరలు పెరిగాయి. బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు కార్మికుల ఆగ్రహాన్ని లెక్క చేయకుండా నిర్బంధాన్ని ప్రయోగించాలని నిర్ణయించాయి. కార్మికుల్లో ఉగ్రవాదులు, పాకిస్తాన్ ఏజెంట్లు ఉన్నారని పెద్ద ప్రచారం చేస్తున్నారు. ఇది పచ్చి అబద్ధం. గ్రామాలపై విరుచుకుపడి 400 మందికి పైగా కార్మికులను అరెస్ట్ చేశారు. పోలీసులు బీభత్సం సృష్టించారు. ఢిల్లీ, యూపీల్లో సిఐటియు నాయకులను గృహ నిర్బంధం చేశారు. సంఘాలతో నిమిత్తం లేకుండా ఈ పోరాటం సాగుతున్నది. సంఘటితం చేయడానికి సిఐటియు కృషి చేస్తున్నది. సిపిఎం, సిఐటియు, ఆల్ ఇండియా నాయకత్వం ప్రత్యక్షంగా పోరాటాల్లో పాల్గొన్నారు. సిఐటియు ఆల్ ఇండియా కమిటీ దేశవ్యాప్తంగా సంఘీభావం తెలియజేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చింది. లేబర్ కోడ్స్తో ఇప్పటి వరకు కార్మిక వర్గానికి ఉన్న బేరసారాల పద్ధతిని అమలు చేయడానికి నిరాకరిస్తున్నారు. స్వాతంత్ర పోరాటంలోని నాయకులు అనేక మంది ట్రేడ్ యూనియన్ నాయకులుగా పనిచేశారు. బాలగంగాధర్ తిలక్ బొంబాయి కార్మిక నాయకుడిగా ఉన్నారు. ఆయన కేసరి పత్రికలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు 3 ఏళ్లు శిక్ష విధించింది. దీనికి నిరసనగా బొంబాయి కార్మికులు 3 రోజులు సమ్మె చేశారు. జ్యోతి బసు కలకత్తా రైల్వే నాయకుడిగా పనిచేశారు. పుచ్చలపల్లి సుందరయ్య మద్రాస్ ప్రింటింగ్ కార్మికుల నాయకుడిగాను, వివి గిరి చిట్టివలస కార్మిక నాయకుడిగా పనిచేశారు. గతంలో ట్రేడ్ యూనియన్ చట్టం 1926 ప్రకారం 50% మంది ఆఫీస్ బేరర్లు కార్మికులు కాని నాయకులు ఉండవచ్చు. కానీ లేబర్ కోడ్స్లో దీన్ని మార్చింది. బయట నాయకులను అనేక కంపెనీల యాజమాన్యాలు చర్చలకే రానివ్వడం లేదు. బ్రిటిష్ కాలంలో కార్మిక సంఘాలతో చర్చలు జరపకపోతే కార్మికులు ఆగ్రహం కట్టలు తెంచుకునేది. కార్మిక సంఘాలు మాత్రమే కార్మికులను నియంత్రణ చేయగలిగేవి. అందుకోసం ట్రేడ్ యూనియన్ చట్టం 1926 దాన్ని ప్రవేశంలోకి వచ్చింది. లేబర్ కోడ్స్ ప్రకారం యూనియన్ గుర్తింపుకు 51% మంది కార్మికులు సభ్యులుగా ఉండాలి. ఇప్పటి వరకు ఉన్న సింపుల్ మెజారిటీ పోయింది. యూనియన్ రిజిస్ట్రేషన్కు 10% మంది కార్మికులు సభ్యులుగా ఉండాలనే నిబంధన యూనియన్లు ఏర్పడకుండా అడ్డుపడుతున్నది. సరళీకరణ విధానాలు అవి వచ్చినప్పటి నుంచి యూనియన్లు లేకుండా చేయాలనే ప్రభుత్వ విధానం నేడు తారాస్థాయికి చేరింది. ఉన్న హక్కులు కోల్పోవడానికి కార్మిక వర్గం ఎన్నడూ సిద్ధం కాదు. ఈ విషయాలపై ముందు కార్మిక వర్గం చైతన్యం కావాలి. సంఘటిత శక్తితో ఉన్నత పోరాటాలు చేయడానికి యావత్ కార్మిక వర్గం సిద్ధం కావాలి అంటూ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింహరావు అందజేసినటువంటి ఈ సందేశాత్మక అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు నేడే మేడే త్యాగదినం అనే సందర్భ అంశంగా వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.